చాలామంది మనం ఏమనుకుంటాం తెలుసా? చాలా ఫాస్ట్‌గా మనం హైయెస్ట్ లెవెల్‌లో ఉండాలి, లేకపోతే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, హై పొజిషన్‌లో ఉండాలనుకుంటాం. కానీ దాని వెనక ఎంత కష్టపడాలో తెలుసా? మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది. మాకు కూడా తెలుసు, నువ్వేంటి చెప్పేదనుకుంటున్నారా? అందరికీ తెలుసు. బట్ అందరూ ఇప్పుడు చేస్తున్నది ఏంటో తెలుసా? షార్ట్ కట్. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం మన లైఫ్లో ఉన్నది. మనం ఎప్పుడు లాంగ్ వే కంటే షార్ట్ కట్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. లైఫ్లోనైనా, ఈవెన్ ఎక్కడైనా, ఆఫీస్లోనైనా, ఎక్కడైనా షార్ట్ కట్స్ ఈజ్ ఇప్పుడున్న జనరేషన్లో షార్ట్ కట్ చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనం పైకి వెళ్తాం అనుకుంటాం, కానీ అది షార్ట్ కట్ అనేది కొంతవరకే యూస్ అవుతుంది, కొంతవరకే మనకు ఉపయోగపడుతుంది. మనం ఎంత తొందరగా ఫాస్ట్గా వెళ్తామో అంత తొందరగా లోలో కూడా వచ్చేస్తాము. అంత తొందరగా ఎంత తొందరగా షార్ట్ కట్ యూజ్ చేసి పైకి ఎక్కుతామో అంతే తొందరగా పైనుంచి మనల్ని కింద పడేసే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎంత స్ట్రాంగ్ హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఎంత స్ట్రాంగ్గా మనం అడిగేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం పర్లేదు, దూరమైన నేను కరెక్ట్ వేలోనే వెళ్తాను అనుకున్న వాడికి ఎప్పుడు సక్సెస్ వస్తూనే ఉంటుంది. ఎంత హైలో పోయినా కింద పడితే నాకేదో దెబ్బ తగులుతుంది, నేనేదో లోలో వెళ్ళిపోతాను అన్న భయం ఉండదు. బట్ షార్ట్ కట్ యూజ్ చేసే వాళ్ళకి చాలా భయం ఉంటుంది, నేను ఎప్పుడైనా కింద పడిపోవచ్చు అన్నది ఉంటుంది. సో ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కువగా చెప్పేది ఏంటంటే, షార్ట్ కట్స్ ఎక్కువగా యూజ్ చేయకండి. లైఫ్లో ఎదగాలి అనుకుంటే, లైఫ్లోనే కాదు, రిలేషన్షిప్లోనైనా కానీ, వర్క్లో అయినా కానీ, ఎక్కడైనా, ఇట్స్ ఓవరాల్ లైఫ్. సో మీరు ఎక్కడైనా పైకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు షార్ట్ కట్స్ యూస్ చేయకండి. ఎందుకు అంటే అది కొంతవరకే మనకి యూస్ అవుతుంది, లైఫ్ లాంగ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒకవేళ మీ మమ్మీ నీకు షార్ట్ కట్స్ నేర్పించాలి అనుకుంటే చిన్నప్పటి నుంచి ఎన్ని షార్ట్ కట్స్ నేర్పించేది కదా, చాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్నం తినిపించాలి అనుకోండి, దానికి చాలా ఉండొచ్చు. మనం 90స్లో చూడండి, 90s 80స్లో మనకు అన్నం తినిపోయాలి అని అంటే ఏం చేస్తారంటే, బయటికి తీసుకెళ్ళి చందమామని చూపించి బయట అరుగు మీద కూర్చొని, ఎంత కష్టమైనా సరే, అది మేబీ 1 hour 2 hour 3 hour అయినా సరే, మీకు అన్నం తినిపించేంతవరకు ఎంత ఓపికగా కూర్చుంటారు. నాకెందుకులే, వాడు తినట్లేదు కదా అని ఏదో చాక్లెట్ బిస్కెట్ పెట్టి అంతవరకే, ఆ క్షణం వరకే నీ ఆకలి తీర్చాలి అనుకుంటే, ఆ షార్ట్కట్ యూజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఈ పరిస్థితిలో ఉండేవారు కాదు కదా. సో షార్ట్ కట్స్ అనేవి చాలా చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఇదేదో చాలా స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. వాళ్ళ ఓపిక 1 2 3 4 hours వెళ్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో మనం ఏం చేస్తున్నాం, ఈజీగా ఒక రిమోట్ ఆన్ చేసి టీవీ పెట్టి ఇదిగోరా తినరా అని మనం తినిపిస్తాం, లేకపోతే వాళ్ళకి స్పూన్ ఇస్తే వాళ్ళే తినేస్తారు. ఆ పొజిషన్లో ఉన్నాం. చూసారా ఎంత గ్యాప్ ఉంది జనరేషన్లో, అప్పుడున్న వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి. సో అప్పుడున్న వాళ్ళు ఎప్పుడు ఎంత కష్టమైనా సరే, మనం ఈ రోడ్లో వెళ్తే ఇది చాలా దాన్ని ఏమంటారు, గుంతలు ఉన్నాయి, కానీ ఇది గుడ్ వే, ఇది చాలా మంచి వే అనుకున్నప్పుడు ఈ వేలోనే వెళ్దామని అనుకునే వాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఈ వేలో వెళ్తే నా కాళ్ళు పాడైపోతాయి, మేబీ బండి పాడైపోతుంది, మేబీ కార్ పాడైపోతుంది, షార్ట్ కట్ యూజ్ చేద్దాం అనుకుంటే చాలా యాక్సిడెంట్స్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది చాలామందికి కదా. సో లైఫ్ కూడా అంతే. ఒకవేళ దీన్ని ఎవరైనా అర్థం చేసుకుంటే దీని వెనుక ఎంత మీనింగ్ ఉందో తెలుసా. షార్ట్ కట్స్ యూజ్ చేయకండి, ఎందుకంటే ఎప్పుడైనా మనం కింద పడాల్సిన వాళ్ళే షార్ట్ కట్ యూజ్ చేస్తే. లాంగ్ రన్ కోసం ట్రై చేయండి. అది ఎంత డిఫికల్ట్ అయినా సరే మీరు ఎప్పుడు ఒక ప్లేస్లో స్టాండర్డ్గా ఉండిపోతారు. మీ పొజిషన్ అనేది ఒక లెవెల్లో సెట్ అయి ఉంటుంది. మీరు అనుకున్న గోల్ కొంచెం లేట్ అయినా సరే అచీవ్ చేస్తారు. సో అదే చెప్పాలనుకుంటున్నాను. బాయ్. మీకు వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దట్ మీకు రియాలిటీ చెక్ కోసం నేను ఇంకొన్ని వీడియోలు చేయగలుగుతాను.